హిందువులంటే ఎవరు? హిందువులంటే ఎవరు? ఇంకా ఎవరికో విశ్వాసం లేదు, ఏమో నమ్మకం లేదు ఎవరికి. మన హిందువులని చర్చికి అడగని చెప్తాడు, మసీదుకి వెళ్ళిన అడగని ఏం చెప్తాడు. కానీ నువ్వు సనాతనం అని చెప్పావు, మీరు మనం దేవతలు అని చెప్పావు. కానీ దేవతలైనంత మాత్రాన మనం చేయాల్సిన పని మనం చేయకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ధర్మ ప్రకారంగా మనం హిందువులం, మనందరము బంధువులం. మీరెవరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ ఈవేళ శ్రీరామచంద్రమూర్తి సమక్షంలో ఆయన దర్శించడం కోసం చెప్పి విగ్రహ ప్రతిష్టలో మేము అందరూ వచ్చాం. మీరు చేస్తూ మీతో కలిసి ఈరోజు మాట్లాడడానికి వచ్చాం. మేము ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతలో ప్రధాన పాత్ర వహించారు. ఈ దేవాలయం కట్టుకున్నటువంటి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి మహానుభావుడు, అవతరింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. కానీ రాముడు అంటే ఏమిటి, సీతమ్మ అంటే ఏమిటి, హనుమంతుడు అంటే ఏమిటి, వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాము, లక్ష్మణుడు ఎందుకు పెట్టుకున్నాం, వీళ్ళందరూ మన ఇళ్లలోనే కూడా ఉన్నాం, మన పిల్లలు. కానీ వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాం? ఈ సనాతన ధర్మంలో ఇటువంటి మహాత్ములు జన్మ తీసుకున్నారు కాబట్టి వారు ఆచరించేటటువంటి ఆచరించడం కోసం మనం ఆ విగ్రహాలు పెట్టుకున్నాం. రాముడు ఏం చేశాడు, లక్ష్మణుడు ఏం చేశాడు, సీతమ్మ ఏం చేసింది? రెండు ఉదాహరణలు మీకు చెప్పేసి నేను ముగిస్తాను. రామలక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో వీళ్ళ విద్య నేర్చుకునేవారు. విద్య నేర్చుకుంటుంటే సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాలు జరుగుతాయి. వార్షికోత్సవాలు జరుగుతుంటే ఈ పిల్లలు అందరూ కలిసి వార్షికోత్సవంలో కబడ్డీ ఆడుకున్నారు. కబడ్డీ ఆడుకుంటే ఒకవైపు లక్ష్మణుడు టీం ఉంది, ఒకవైపు రాముడు టీం ఉంది. వీళ్ళిద్దరూ ఆట జరిగింది. ఆట జరిగితే లక్ష్మణుడు గెలిచారు, లక్ష్మణుడి టీం, రాముడి టీం ఓడిపోయింది. చూశారు, ఎవరైనా ఆటే కదా అనుకున్నారు, వాళ్ళు లక్ష్మణుడు గెలిచాడు కదా అనుకున్నారు అందరూ కూడా. కానీ లక్ష్మణుడు ఏమన్నా తెలుసండి, ఏడుస్తూ ఇంటికి పోయి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంటే కౌశల్య కనిపించింది. ఎలా లక్ష్మణ ఎందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడలేదు. సుభద్ర అడిగింది, మాట్లాడలేదు. కైకేయి అడిగింది, మాట్లాడలేదు. చిన్నగా వెళ్ళిపోయి ఒక గదిలో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ లోపల రాముడు వాళ్ళ స్నేహితులతో కలిసి భరతుడు శత్రుఘ్నులతో కలిసి వస్తున్నారు. వస్తుంటే అమ్మ అడిగింది రాముడిని, ఏమని, రామాయ్ ఎందుకులా లక్ష్మణుడు ఏడుస్తున్నాడు అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడంటే, లక్ష్మణుడు గెలిచాడమ్మా ఆటలోని, మేము ఓడిపోయాం అన్నాడు. ఇదేమిట్రా, నువ్వు గెలిస్తే నవ్వాలి కదా, నువ్వు ఓడిపోయావు, నువ్వు వెళ్ళాలి. కాబట్టి గెలిచిన ఏడుస్తూ పోతున్నాడు, ఓడిపోయినాడు నువ్వు నవ్వుతూ వచ్చావు, అసలు ఏమిటో సంగతి అని చెప్పేసి లక్ష్మణుడు పిలిచారు. లక్ష్మణుడు పిలిస్తే లక్ష్మణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగారు, ఎలా మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వెంటనే అన్నాడు, ఎప్పుడు ఆటలో అన్నయ్య గెలిచేవాడు, నేను ఓడిపోయేవాడిని. అన్నయ్య గెలిచేవాడు ఎప్పుడు కూడా, నేను ఓడిపోయేవాడిని. కానీ ఈసారి అన్నయ్య ఓడిపోయాడు, నేను గెలిచాను. ఎప్పుడు అన్నయ్య గెలవాలి, నేను ఓడినా పర్వాలేదు అని కూడా అన్నాడు. అన్నయ్య గెలవాలి, నేను ఓడినా పర్వాలేదు. అన్నదమ్ముల యొక్క అనుబంధాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి ప్రశ్నించుకోండి. అప్పుడు ఆవిడ అడిగింది కౌశల్య, ఒరే నువ్వు ఎప్పుడు ఓడిపోయేవాడు కదా, ఇప్పుడు నువ్వు ఎప్పుడు గెలిచేవాడు కదా, ఈడే ఓడిపోయాడు కదా, మరి నువ్వు ఇప్పుడు ఎందుకు ఓడిపోయారా అని అడిగాడు.
సరిగ్గా వినండి. ఇక్కడ నువ్వు ఎందుకు ఓడిపోయారా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, తమ్ముడికి గెలవాలని కోరుకుంటుంది కదా, అందుకోసం నేను ఓడిపోయానని చెప్పాడు. పాయింట్ అర్థమైందా? నా తమ్ముడు కూడా గెలవాలని కోరుకుంటుంది కాబట్టి నేను ఓడిపోయానని చెప్పాడు. అంటే అన్న తమ్ముడు యొక్క అనుబంధాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రాముడు అందుకోసం ఇక్కడికి వచ్చాడు. ఇది మీకు తెలియపరచడం కోసం వచ్చారు. మీరు ఇప్పుడు ఇవాళ కుటుంబాల్లో ఏ రకంగా మనం జీవిస్తున్నాం, అన్నదమ్ముల విషయాలు ఎలా ఉన్నాం, సరిహద్దులో ఎలా చూసుకున్నాం, ఇలా ఇంటి సందుల్లో సరిహద్దుల్లో మనం నాది ఆడ తీసుకున్నాడు, ఈయన ఆడ తీసుకున్నాడు అనుకున్నాం. నలుగురు అన్నదమ్ములు ఉన్న తర్వాత పెద్దవాడు పాలు తాగుతాడు, అన్నది తమ్ముడు కూడా తాగుతాడు ఎంగిలిపాలు, చిన్నవాడు తాగుతాడు, మూడోవాడు నాలుగోవాడు తాగుతున్నాడు. తల్లి దగ్గర ఎంగిలిపాలు తాగినటువంటి మనము నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి భావనతో ఎందుకు జీవిస్తున్నాం? ఎందుకు వ్యత్యాసం? ఎవరో భార్య వస్తుంది, భార్య వచ్చిందా ఆవిడ వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పచ్చు. కానీ పుట్టుకతో రక్త సంబంధంతో ఉన్నటువంటి మన కుటుంబాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? నిన్న రాకముందు వచ్చిన దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? కాబట్టి కుటుంబ వ్యవస్థను మనం బలపరుచుకోవాలంటే సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే అన్నదమ్ములు బలంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని రాముడు మనకి తెలియపరచడానికి వచ్చాడు ఇక్కడికి. కాబట్టి మనం ఎలా జీవించాలన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ అన్నదమ్ములు మీ అందరికీ ఉంటారు, నలుగురు ముగ్గురు ఐదుగురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళకి ఏమండి వదిలి గారు తమ్ముడు కానీ అన్నయ్య గారు కానీ కొంచెం తేడా ఏమండి మీ తమ్ముడే కదా, మీరు ఎందుకు పెద్ద గొడవ పెట్టేస్తారు? మీ అన్నదమ్ములు ఒకే రక్తాన్ని పంచిన వాళ్ళు మీరెందుకు ఇంత మాట్లాడతారు? మనమండి కొంచెం ఏమైపోయింది అని వెనకాల వచ్చినటువంటి భార్య చెప్పాలి. అలాగే తమ్ముడు భార్య కూడా చెప్పాలి. మీ అన్నయ్య కదా, ఏమైపోయింది, నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? ఊరుకుందో భగవంతుడు మనకి ఇవ్వాలి, కానీ మీ ఇంట్లో చేసిందే ఉంది అనేటటువంటి భగవంతుడి పట్ల విశ్వాసంతో మనం ఉండగలగాలి. కానీ సమాజంలో మనం అలా లేవు. మనం వేరే రకాల ఆలోచనలతోటి స్వార్థంతో ఈ కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుని కేవలం సంపదే ప్రధానం అనుకుని డబ్బనేటువంటిది ఆలోచన పోతుంటుంది, శాశ్వతమైనది కాదు. అని ఆ బంధాలు ఎప్పుడు మిగిలేవి. ఆ బంధాలను నాశనం చేసుకోకూడదు. ఇది రాముడు చెప్పింది అదే. దశరథుడు చెప్పాడు రాముడిని, రాత్రి వచ్చి ఒరే నువ్వు రాజ్యం పిచ్చా అని చెప్పాడు. ఎప్పుడైతే కైకేయి యొక్క ఆలోచన తప్పుడు కారణంగా నువ్వు రాజ్యం నీకు ఇవ్వట్లేదురా అని చెప్పాడు, రాముడు ఏమైపోయాడు? నిజంగా రాముడు కావాలి రాజుగారి అని చెప్పి అందరూ అనుకున్నారు. రాజా ఏం కావాలి? దశరథుడి కన్నా రాముడే రాజు కావాలనుకున్నారు, అందరూ ఇష్టపడ్డారు. కానీ ఆ క్షణంలో వీళ్ళు ఎప్పుడైతే మార్చారో నువ్వు అడవి కలమన్నారు 14 సంవత్సరాలు. ఏముంది నిలిపాడైనా? అదేంటి నాకు ప్రశాంత నాయకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనే నేను కిందకు రాను, నేను సమాధానం కలిగి నేనే రాజుగా ఉంటాను అని రాముడు అంటే ఈ రోజు మనం ఈయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ పెట్టండి అయింది. అలాగని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అడవికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు భరతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చాడు విషయం తెలుసుకుని. వచ్చిన వెంటనే తల్లిని కించపరిచాడు, ఇష్టానుసారం మాట్లాడాడు, అందరిని తిట్టాడు. ఇదే బాబు నాకేమి నా అన్ననాటి నేను రాజు ఏంటి? వెళ్ళిపోయి పరిగెత్తుకున్నాను అడవిలోకి వెళ్ళిపోయి అన్నయ్య నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వే ఉండాలి అని చెప్పి ఎంతో బ్రతిమలాడాడు. ఆయన ఎంతో బ్రతిమలాడాడు. ఇవాళ రాజ్యాల కోసం పదవుల కోసం
ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించి ధర్మాన్ని నాశనం చేస్తారో మనందరికీ తెలుసు ఈ రాజకీయవేత్తలు. మరి ఈ రాముడు, ఈ లక్ష్మణుడు, ఇటువంటి వ్యక్తులు మన సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనం వదిలిపెట్టేసి ఈవేళ ఇష్టానుసారంగా ధర్మాన్ని వదిలేసి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా ప్రవర్తిస్తున్నాం. దాని తప్పుడు కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు. మనం ఇలా ఉండాలి. అలాగే ఒక సందర్భంలో అడవికి వెళ్తున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవిలో కళేబరాలు గుట్లు కింద పడిపోయి ఉన్నాయి. గుట్ల కింద పడి ఉంటే రాముడు చూశాడు. చూసి ఏమిటిది ఈ అకృత్యం, నా రాజ్యంలో ఇంత అధర్మం జరుగుతుందా? చూసిన తర్వాత వెంటనే అక్కడ ఋషుల్ని మునుల్ని అడిగారు, స్వామి ఏమిటిది ఈ అకృత్యాలు, ఈ కళేబరాలు గుట్లు ఏమిటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు అన్నారు, ఏముంది మహాప్రభు, ఈ రాక్షసులకు అకృత్యాలకి అనేక మంది రాజులు, మునులు, ఋషులు, అనేక మంది స్త్రీలు వాళ్ళు చంపగా మిగిలినటువంటి కళేబరాలకి అన్నట్టు. చూసిన వెంటనే రాముడు బాధపడ మనసులో ఫీల్ అయ్యాడు, ఏంటి ఇలా అయిందా ఏమిటని చెప్పి వెంటనే అన్నాడు. చూశాడు, అదికి చెప్పాడు, నేను ఈ భూమండలం మీద ఒక రాక్షసుడు కూడా నేను బ్రతకలేమని చెప్పాడు. ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఆ టైంలో రాముడు ఏమన్నాడంటే, నా కళ్ళ ముందర అధర్మం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పనుకుని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. పక్కనే భార్య కదా పాపం సీతమ్మ, ఏమయ్యా నీ ఊరికి వచ్చారా, నీ జోలికి వచ్చారా, ఎందుకు వచ్చిన గొడవా, నువ్వెందుకు ప్రతిజ్ఞ చేస్తున్నావు అని చెప్పేసి అడిగింది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, అలాగే హిందూ బంధువులు కూడా, మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఏమో చెప్పాడు ఆయన, ఇంత ప్రేమగా పెళ్లి చేసుకుని అన్ని చేసుకున్నటువంటి సీతమ్మ వారిని ఒక మాట అన్నాడు, సీత నా కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను, అవసరమైతే నిన్ను నవ్వుతాను కానీ ధర్మం అని చెప్పాడు. ఎంతమంది ఈ రకంగా ఆలోచిస్తారు చెప్పండి. నేను అవసరమైతే నిన్ను నవ్వుతాను, ధర్మాన్ని నవ్వుతాము అని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా ధర్మము ప్రధానంగా మనం ఉన్నాం, మన వ్యవస్థంలో ధర్మం ఆధారంగా జీవిస్తున్నాం అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. నిజంగా అది మర్చిపోయింది కాబట్టి ఈవేళ అన్యమతత్తులు మన దేశంలో రావాలనే కారణం అదే, వాస్తవ రూపాన్ని మర్చిపోయింది కాబట్టి. మనకెందుకులే 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 అనుకోవడం. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అట్లాగే మన కుటుంబాల్లో ఒక తల్లి కోడలు ఒకలా చూస్తుంది, కొడుకు కూతురు ఒకలా చూస్తుంది. ఏమి నువ్వు ఆడదానివే, ఆయన ఆడదానే, ఆడదా కూతురు ఒకలాగా కోడలు ఒకలాగా ఎందుకు చూడాలి? ఒకసారి ఆలోచించండి. ఆవిడ నిన్ను నమ్ముకుని నీ ఇంటికి వచ్చింది, నిన్ను ఆయన నమ్ముకుని నీ కూతురు అక్కడ పంపావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ కోడల్ని కూతురులాగా నువ్వు భావిస్తే నీ కూతురు నీ కోడలుగా భావిస్తాను. నువ్వు ఇక్కడ హింస పెడితే అక్కడ హింస జరుగుతాను. కాబట్టి ఆ కూతురు అది చెప్తారు, మా అత్తయ్య గారు నా అమ్మ నీకులాగే నీకన్నా బాగా చూస్తారమ్మా అని. కానీ నీ కోడలు అందనుకోండి ఆ తల్లిదండ్రుల దగ్గర ఎంత అద్భుతం ఉంటుందండి. ఇక్కడ సమాజం ఆ రకంగా ఆలోచన. మేము అలా ఎలా ఉంటామండి, కూతురే కదండి, కోడలు కోడలే కదండి అని చెప్తున్నాం మనం. ఎందుకు వెళ్ళావు? కర్మకి కారణాలు అవే. మనిషికి కర్మకి కారణాలు అవే. మనం అందరూ కూడా ఇన్ని ఇబ్బందులు పడడానికి గల కారణం మన మనసులో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు. నా కూతురు ఎంతో, నా కోడలు అంతే, నా కోడలు ఎంతో, నా కూతురు అంతే అనే భావనతో మనం జీవించగలగాలి. జీవిస్తే కర్మ మనం నడుచుకోదు.
హ్యాపీగా ఉండదు, కుటుంబంలో తగాదా ఉండవు, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ సంతోషంగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి కర్మ చేయకుండా ఉండాలి.